మీద ఊపిరి అందట్లేదేమో అని డాక్టర్లు ఆక్సిజన్ సిలిండర్ పట్టుకొస్తున్నారు. వద్దు అని సంజ్ఞ చేసి అందరూ చూస్తుండగా చక్కగా కళ్ళు తెరిచి చూసి కన్నులు మూసి ఆనంద బాష్పములు కన్నుల వెంట జలజల రాలిపోయేట. కృష్ణభిక్షు వ్యాఖ్యానం చేశారు దానికి. ఆయనే చెప్పుకున్నారు ఒకసారి, ఒక చిన్న గుడారమునందు ఏనుగు పట్టనట్టు ఇంకా ఈ ఆత్మ సర్వవ్యాపకము కావాలనుకుంటోంది, ఒక్క దేహమునందు ఇమడలేనంటోంది అని చెప్పుకున్నారు. కనుక అందరూ చూస్తుండగా చెన్నై వరకు కనపడింది. ఒక జ్యోతి లేచి ఆకాశంలో తిరిగి ఆఖరణ వెళ్ళి అరుణాచల పర్వత శిఖరములలో లీనమైపోయింది. మీకందరికీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా అండి? భగవాన్ రమణ మహర్షుల యొక్క జ్యోతిని చూసినటువంటి వ్యక్తి ఈ సభలోనే ఉన్నారు.